ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 8,00,000 కోట్లు ఆవిరైపోయింది. ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు ఎందుకు ఇంత భారీగా పడిపోయాయి? అసలు కారణం ఏంటి? ఈరోజు భారత స్టాక్ మార్కెట్‌లో భారీగా అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్ సుమారు 1680 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 23,900 పాయింట్‌కి వచ్చి చేరింది. ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 8,00,000 కోట్లు ఆవిరైపోవడానికి కారణాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకే అర్థమవుతది. హాయ్! ఐ యామ్ అల్తాఫ్. ఐయామ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో, ఈరోజు మార్కెట్ క్రాష్‌లో ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయండి. సో, వన్ బై వన్ అన్నీ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రీజన్ నెంబర్ 1 అమెరికా, ఇరాన్ వార్ టెన్షన్. ఈరోజు మార్కెట్ పడిపోవడానికి అత్యంత ప్రధాన కారణం అమెరికా మరియు ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలైంది. అమెరికా తాజాగా ఇరాన్‌పై దాడులు జరపడంతో ప్రపంచ మార్కెట్‌లో భయాందోళనలు పెరిగాయి. ప్రపంచ పెట్టుబడిదారులు రిస్క్ అసెట్ నుండి డబ్బులు తీసి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్ళటం ప్రధాన కారణం. అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వార్ టెన్షన్స్ కి భయపడి సో వాళ్ళ రిస్క్ అసెట్స్ ఏదైతే ఉంటాయో, రిస్క్ అసెట్స్ అంటే మనకి ఈక్విటీ అసెట్స్ అండి. ఈక్విటీ అసెట్స్ అన్ని తీసుకెళ్లిపోయి బాండ్ అంటే సేఫ్ సెక్యూరిటీగా ఉండే అసెట్స్ లో పెడతారు. ఇట్ మైట్ బి గోల్డ్ అవ్వచ్చు, లేదా ఇట్ మైట్ బి బాండ్స్ అవ్వచ్చు. కొద్దిగా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్న అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది ఒక రీజన్. దీంతో ప్రపంచంలో చాలా స్టాక్ మార్కెట్లు ఇవాళ ఎరుపు రంగులో ముగిసేయండి. రీజన్ నెంబర్ 2 క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగటం అండి. సో యుద్ధ భయం కారణంగా క్రూడ్ ఆయిల్ ధర 6% పెరిగి $79 కి చేరిందండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారత్ తనకు అవసరమైన క్రూడ్ ఆయిల్ ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందండి. సో ఆయిల్ ధరలు పెరిగితే దేశానికి ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపీ మీద ఒత్తిడి పెరుగుతుంది, కంపెనీల ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతుంది. అందుకే మార్కెట్ ముందుగానే నెగటివ్ రియాక్షన్ ఇచ్చిందండి. సో థర్డ్ రీజన్ వచ్చేపాటికి విదేశీ మార్కెట్లో బలహీనత అండి. అమెరికా మార్కెట్లో కూడా అమ్మకాలు కనిపించాయి. టెక్నాలజీ షేర్స్ బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. ఆసియా మార్కెట్స్ లో కూడా సెల్లింగ్స్ రావడంతో భారత్ మార్కెట్ లో అదనపు ఒత్తిడి కనిపించిందండి. సో రీజన్ నెంబర్ 4 ఎఫ్ఐఎస్ రిస్క్ ఆఫ్ చేశారండి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకున్న అసెట్స్ అన్ని ఇండియన్ మార్కెట్ లో తగ్గించుకుంటా విదేశీ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం, లేదా సేఫ్ అసెట్స్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని డైల్యూట్ చేయడం జరుగుతుందండి. సో దీని ప్రభావంగా బ్యాంకింగ్, ఐటీ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ లో అమ్మకాల ఒత్తిడి భారీగా పెరిగింది. సో అన్ని రంగాల్లో అమ్మకాలు కనిపించాయండి ఇవాళ మార్కెట్ లో. ఈరోజు దాదాపు అన్ని ప్రధాన రంగాల్లో నష్టాలు ముగిశాయి. ఎక్కువగా నష్టపోయిన రంగాలు ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఐటీ అండ్ ఆటోమొబైల్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండి. ఎందుకంటే ఆయిల్ ధరలు పెరిగితే వీటి ఖర్చులు కూడా పెరిగిపోతాయి. ఆయిల్ ని ఎక్స్ట్రాక్షన్ చేసే కంపెనీస్ కి మాత్రం కొంత లాభం ఉంటుందండి. సో ఇది మార్కెట్ క్రాష్ అయినా అంటే నా అభిప్రాయం ఏంటంటే ఇది ప్రస్తుతం ఫియర్ బేస్డ్ సెల్లింగ్ అండి. మార్కెట్ ఫండమెంటల్స్ ఒక్క రోజులో ఎప్పుడు మారిపోవండి. కానీ జియో పొలిటికల్స్ రిస్క్ పెరగడంతో ఇన్వెస్టర్స్ జాగ్రత్త పడుతున్నారు అంతే. యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే మాత్రమే తప్ప పెద్ద కరెక్షన్ వచ్చే అవకాశమే లేదండి. ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ అండి, సార్ మా ఎస్ఐపిస్ ఆపేయాలా? నా సమాధానం ఖచ్చితంగా కాదండి. మార్కెట్ పడిపోయినప్పుడు ఎస్ఐపి కొనసాగిస్తే ఏంటంటే మీ యూనిట్ వాల్యూ అనేది యావరేజ్ అవుతా వెళ్తుందని, మీ కాంపౌండింగ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. రేపు పొద్దున ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ రికవర్స్ అయినాయో మీ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఎస్ఐపిస్ ఆపకండి. సో అలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మొత్తం మార్కెట్ 3 విషయాలను గమనిస్తుందండి. ఫస్ట్, అమెరికా ఇరాన్ పరిస్థితి మరింత తీవ్రం అవుతుందా? సెకండ్, క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? 3, రాబోయే కంపెనీలు Q1 రిజల్ట్స్ కూడా మన ఇండియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 3 విషయాలపైనే కొన్ని రోజుల్లో మార్కెట్ దిశ ఆధారపడి ఉంటుందండి. సో ఈ రోజు మార్కెట్ పడిపోవడానికి ఒకే ఒక కారణం కాదు, కానీ ప్రధానంగా ట్రిగర్ చేసిన కారణం మాత్రం అమెరికా, ఇరాన్ మళ్ళీ వార్ టెన్షన్ పెరగటం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం, ప్రపంచ మార్కెట్లో భయం, భారత మార్కెట్లుగా భారీ అమ్మకాలు జరిగాయండి. అందువల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరమే లేదండి మన దగ్గర. సో డిసిప్లైన్ గా ఎస్ఐపిస్ కొనసాగించండి. సో భయపడాల్సిన అవసరమే లేదు. సో పానిక్ సెల్లింగ్ చేయకుండా ఉండటం చాలా ముఖ్యం ఇక్కడ. సో ఓకే. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, mutual fund investments are subjected to market risk. Please read all the scheme related documents carefully before investing. So if you really like my content, please do like, subscribe, at least share with one of your friends. Thank you so much. We'll meet again next video.